హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీ అందరికీ నా గురించి ఆల్రెడీ తెలుసు. సో నా ప్రీవియస్ వీడియోస్ కానీ మీరు చూసారంటే మీకు ఇంకా బాగా నాలెడ్జ్ వస్తుంది స్టాక్ మార్కెట్ గురించి. ఇంకా ఎక్కువగా లాభం గెయిన్ చేయొచ్చు. సో ఈరోజు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఈరోజు ఇది ఎవరి కోసం చెప్తున్నా అంటే 50,000 లేకపోతే 60,000 క్యాపిటల్ పెట్టే వాళ్ళ గురించి. ఓకేనా? సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో వాళ్ళు కూడా ఎంతో కొంత లాభం తెచ్చుకోవాలి కదా. సో సో అది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి, సో వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి కాబట్టి, సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 50,000 ఉన్న వాళ్ళకి ఈరోజు మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ మూడు మీరు గమనించింటారు ఈరోజు. సో ఈరోజు మూడు గమనిస్తే మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఏంటంటే 50,000 క్యాపిటల్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. సో 50,000 క్యాపిటల్ ఉన్న వాళ్ళు పెట్టింటే ఈరోజు 50,000 పెట్టి లార్జ్ క్యాప్ తీసుకోకుండా, మిడ్ క్యాప్ తీసుకోకుండా, కేవలం స్మాల్ క్యాప్ మాత్రమే టార్గెట్ చేసి నేను చెప్పినట్టు జిందాల్ సా అనే స్టాక్ ఉంది. సో నెంబర్ 1లో ఉంది. అది ఏంటి? టాప్ గెయినర్స్. అంటే ఈరోజంతా పెరుగుతా పోవడమే దాని పని. సో దాంట్లో ఆ 50,000 పెట్టేసింటే ఈరోజు వాళ్ళకి ఎంత లాభం వచ్చేది తెలుసా? ఓపెన్ అయినప్పుడే పొజిషన్ తీసుకొని ఉంటే, ఇంట్రాడేలో స్టాక్ తీసుకొని ఉంటే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చేదంటే దగ్గర 6,000 ప్రాఫిట్ వచ్చేది ఒక రోజుకి, రిస్క్ లేకుండా. రిస్క్ మనం ఎంత పెట్టుకుంటాం తెలుసు కదా, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. సో రిస్క్ మనం ఎక్కువ పెట్టుకోం. రిస్క్ ఎంత అంటే జస్ట్ ఇది 6,000 కాబట్టి ఒక 1,500, 1,200 రిస్క్ పెట్టుకుంటాం. 1,200, 1,500 రిస్క్. ఇంకా మిగిలిన ప్రాఫిట్ వస్తే 6,000 ప్రాఫిట్. లాస్ వస్తే మాత్రం ఎంత? లాస్ అనేది చాలా వరకు రాదు. ఎందుకంటే మనకి ఇది టాప్ గెయినర్స్ కదా. టాప్ గెయినర్స్ కాబట్టి లాస్ అంత ఈజీగా రాదు. ఆ రోజు దాని పని ఏంటంటే పెరుగుతా పోవడమే. ఓకేనా? కానీ టాప్ గెయినర్స్లో మీరు లార్జ్ క్యాప్ తీసుకోకూడదు. 50,000 ఉంది అంటే 5x, 50,000 అంటే 1,00,000 మనకి వాళ్ళు ఇస్తారు, మార్జిన్ ఇస్తారు. మార్జిన్ ఇచ్చినప్పుడు మనము పెద్ద షేర్ అయితే తీసుకోకూడదు, లార్జ్ క్యాప్లో తీసుకోకూడదు. ఎందుకంటే లార్జ్ క్యాప్ తీసుకోకూడదు అంటున్నా అంటే ఒకటే రీజన్, ఆ షేర్ వాల్యూ దగ్గర ఎంత ఉంటుంది? 2,000, లేకపోతే 1,500, లేకపోతే 3,000 అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకి లాస్ కదా. అంటే మనకి లాస్ అనేది రాదు, కానీ ప్రాఫిట్ అనేది చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. కంపేర్ చేస్తే ప్రాఫిట్ చాలా తక్కువగా వస్తుంది. సో మనం ఏం చేయాలి? అలా కాకుండా మన టార్గెట్ ఏంటి? జిందాల్ స్టాక్ చూసుకోండి. అది స్మాల్ క్యాప్లో దాని వాల్యూ ఎంత మీకు గమనిస్తే దాని వాల్యూ జస్ట్ 176 రూపీస్. 176 రూపీస్ నుంచి 186 రూపీస్ దాకా వెళ్ళింది ఆ షేర్. సో 10 రూపీస్ పెరిగింది షేర్ పైన. మనకి 50,000 పెట్టినప్పుడు 1,00,000 క్యాపిటల్ ఇస్తాడు కాబట్టి 3,000 రూపీస్, 3,000 షేర్స్ వస్తాయి. 3,000 షేర్స్ వచ్చినప్పుడు వెంటనే ఒక 2 రూపీస్ పెరిగినా కూడా ఎంత ఫ్రెండ్స్? సో చాలా అమౌంట్ అవుతుంది. అలాంటిది ఏకంగా 10 రూపీస్ పెరిగింది ఈరోజు. 10 రూపీస్ పెరిగినా కూడా మనకి వోల్టాలిటీ బట్టి దగ్గర 6,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ని నేను లాస్ట్లో మీకు ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఓకేనా? ఇది రికమెండేషన్ కాదు, మీరు పక్కా ఈ షేర్ కొనాల్సిందే అని నేను రికమెండ్ చేయను. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంతే, జస్ట్ నా అబ్జర్వేషన్ చెప్తున్నా. సో నేను ఎలా చేస్తానో చెప్తున్నా అంతే. మీరు ఇది ఫాలో అవ్వండి అని నేను చెప్పను. సో ఇది మీకు తెలియాలి. సో చూడండి, ఈరోజు నేను స్క్రీన్ రికార్డ్తో సహా తీశాను. సో అది మీరు చూసారంటే మీకు అంటే 50,000 పెట్టే వాళ్ళకి, క్యాపిటల్ పెట్టే వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది కదా. సో అది ఫ్రెండ్స్, మెయిన్ వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ ఉండాలి అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్, అంతే. సో మిగిలిన వాటికి మన ఫ్రెండ్స్ ఏంటంటే కొన్ని వీడియోస్ చూడడం లేదు. స్టార్టింగ్ నుంచి నేను డే 1 నుంచి పెట్టాను. అవన్నీ చూసారంటే మీకు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది మార్కెట్లో.
సో అది చూడండి, మీరు అది గమనించండి. అది గమనిస్తే ఇంకా ఎక్కువ తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఫ్రెండ్స్, జిందాల్ షేర్ అనేది 10 రూపీస్ పెరిగినప్పుడు 3000 షేర్స్ పైన ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మనకి చాలా, చూడండి ఫ్రెండ్స్, మీరే ఆలోచించండి. 3000 షేర్స్ వచ్చినాయి. ఒకవేళ 10 రూపీస్ పెరిగింది కాబట్టి 6000 వచ్చింది. 20 రూపీస్ పెరిగింటే 20 రూపీస్ పెరిగింటే దగ్గర దగ్గర 12,000 ప్రాఫిట్ ఒక్క రోజులో. 12,000 ప్రాఫిట్. అప్పుడు మనం లాస్ ఎంత పెట్టుకోవాలి? 3,000 లాస్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే హయ్యర్ అమౌంట్ అయినప్పుడు మనం లాస్ అనేది అంత హైగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం మీడియంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత, ఒక 3,000 అలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో మీకు చూడండి, ఆ వీడియో 50,000 రూపీస్ వాళ్ళకి చెప్తున్నాను, క్యాపిటల్ ఉండే పెట్టే వాళ్ళకి చెప్తున్నాను. చూడండి, చూసి మీ డెసిషన్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.